తిప్పిపెట్టాడని. ఇక పవన్ కొత్త పంచు. తెలంగాణ రాజకీయాల్లో కలకలం ఉత్కంఠ పెంచిన జనసేనాని సంచలన నిర్ణయం. ఏపీ ఎన్నికల్లో కింగ్ మేకర్గా నిలిచిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అదే వ్యూహంతో తెలంగాణపై ఫోకస్. ఒకే నిర్ణయంతో పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపడమే కాదు, రాబోయే స్థానిక జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం జనసేనకు పటిష్టమైన పునాది వేసేందుకు సిద్ధమవుతున్న సేనాని. నిశ్శబ్దంగా సాగుతున్న తెలంగాణ జనసేన కార్యాలయానికి చేరిన ఫైల్. పవన్ కళ్యాణ్ సంతకం చేసిన కీలక ఫైల్ ఓపెన్ చేయడంతో క్షణాల వ్యవధిలో రాజకీయ వర్గాలను కుదిపేసిన జనసేనాని నిర్ణయం. ఏం నిర్ణయం చేశాడు ఆయన? పార్టీ కమిటీలన్నింటినీ కూడా రద్దు చేస్తూ భారీగా రీసెట్ బటన్ నొక్కిన పవన్ కళ్యాణ్. పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాలూరి ప్రకటించిన అధికారిక సమాచారంతో రాజకీయ వర్గాల్లో వేగం పుంజుకున్న చర్చలు. ఇది సాధారణ నిర్ణయం కాదు, తెలంగాణ జనసేనకు పవన్ వేసిన కొత్త స్ట్రాటజీకి మూమెంట్ అంటున్నారు. జేహెచ్ఎంసీ, వీర మహిళలు, యువజన, విద్యార్థి విభాగాల కమిటీలన్నీ ఒకేసారి ఆయన రద్దు చేశాడు. వీటి స్థానంలో తాత్కాలిక అడ్హాక్ కమిటీని ఏర్పాటు చేయడారు. అంతేకాకుండా ఈ కమిటీలో 30 రోజుల పాటు క్షేత్రస్థాయిలో తిరిగి అసలు పార్టీ బలాన్ని అంచనా వేయాలని పవన్ ఆదేశం. ప్రతి అడ్హాక్ కమిటీ ఓ నియోజకవర్గం, వార్డు మొత్తం పర్యటించి 5 కీలక సభ్యుల జాబితాను తయారు చేసి నేరుగా హైకమాండ్కు పంపాలని ఆదేశం. ఈ ప్రక్రియతో పాత కమిటీ వ్యవస్థ పూర్తిగా రీసెట్. ఇక క్షేత్రస్థాయిని ఏదైతే ఉన్నదో కింది స్థాయి వర్గాలని వాళ్ళని కేంద్రంగా చేసుకుని కొత్త కమిటీలు వేయాలని నిర్ణయం. పవన్ కళ్యాణ్ నిర్ణయంతో తెలంగాణలో జనసేనకి కొత్త ఊపు రాబోతుందంటూ జోష్. ఇక తెలంగాణలో జనసేన ఫుల్ యాక్టివ్ మోడ్. ఆఫీసుల వద్ద గంటకు పెరుగుతున్న సందడి.